సూర్య భూమిని పట్టి లాగుతూ ఉంటే, "సూర్య ఏం చేస్తున్నావు? మా నాన్నకు చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తాడు జాగ్రత్త" అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "చూడు భూమి, పెళ్లి చేసుకొని పద్ధతిగానే ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఒప్పుకోవటం లేదు కదా! అందుకే ఇలా చేయాల్సి వస్తోంది. ఇట్స్ ఓకే. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీ భూమి. అందుకే తప్పక చేయాల్సి వస్తోంది" అని సూర్య బలవంతం చేస్తూ ఉంటాడు. "ప్లీజ్ సూర్య, దండం పెడతాను సూర్య, నన్ను వదిలేయ్ సూర్య" అని భూమి వేడుకుంటూ ఉంటుంది. అయినా సూర్య అస్సలు వినకుండా మీదికి వస్తూ ఉంటే భూమి తోసిపడేసి తలుపు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ సూర్య భూమిని పట్టిలాగేసి బలాత్కారం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే గగన్ డోర్ని బద్దలు కట్టుకొని "రేయ్ బాస్టర్డ్" అంటూ సూర్యని కాలుతో తన్ని పడేస్తాడు. దాంతో సూర్య కింద పడిపోగానే భూమిని లేపి, "భూమి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో" అని గగన్ చెప్తుంటే, "రేయ్ ఏంట్రా, నేను భూమి పర్సనల్గా మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు" అని సూర్య అంటే, "ఆడపిల్లలతో మాట్లాడే పద్ధతి ఇది కాదురా" అంటూ గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "భూమి, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అసలు వీడితో ఏం పని" అని గగన్ అంటాడు. "రేయ్ నువ్వెందుకు వచ్చావురా" అని సూర్య అరుస్తూ ఉంటాడు. "భూమి రా వెళ్దాం, వీడితో మనకు మాటలేంటి" అని గగన్ భూమి చేయి పట్టుకు లాగుతూ ఉంటాడు. అయితే భూమి ఇంచి కూడా కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది. "నీకే చెప్తున్నది రా భూమి" అని గగన్ చేయి పట్టుకు లాగుతున్నా కూడా భూమి రాదు. "ఏంటి భూమి, చెప్పు భూమి, నేను నీకేం చెప్పానో అదే చెప్పు" అని సూర్య అంటాడు. "ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకుని చెప్పు భూమి" అని సూర్య ఫోన్ని చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "ఏం జరిగింది భూమి, మాట్లాడవేంటి చెప్పు" అని గగన్ భూమిని నిలదీస్తూ ఉంటాడు. "వాడికి నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు భూమి" అని గగన్ అరుస్తూ ఉంటే, "చెప్పు భూమి, పోనీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నేను చెప్పనా" అని సూర్య ఫోన్ తీసుకొని డయల్ చేస్తూ ఉంటాడు. "అసలు వీడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పటం ఏంటి భూమి, దేని గురించి మాట్లాడుతున్నాడు వీడు" అని గగన్ నిలదీస్తున్నా కూడా భూమి నోరు కూడా మెదపదు. దాంతో సూర్యనే గుండెలపై కొడుతూ, "ఏంట్రా, డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏం చెప్తావురా, చెప్పరా చెప్పరా" అని గగన్ సూర్యని నిలదీస్తూ ఉంటాడు. "అదే నేను భూమి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావని చెప్తాను" అని సూర్య అంటే, "రేయ్ పెళ్ళేంట్రా పెళ్ళేంట్రా" అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. "ఏంటి భూమి, మన పెళ్లి గురించి నువ్వు వీడికి ఇంకా చెప్పలేదా" అని సూర్య అంటాడు. "రేయ్ నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి" అని గగన్ సూర్య కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. "ఏంటి భూమి, నువ్వు ఇంకా వీడికి మన పెళ్లి గురించి చెప్పకపోతే ఎలా? రేయ్ నేను చెప్తున్నాను చూడు, అసలు యాక్చువల్లీ ఈ పెళ్లి మ్యాటర్ భూమినే తీసుకొచ్చింది తెలుసా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము. నేను గగన్ని మర్చిపోలేకపోతున్నాను, అలాగని ఒంటరిగా బతకలేకపోతున్నాను. నేను గగన్ని మర్చిపోవటానికి నువ్వు హెల్ప్ చేస్తావా" అని అడిగింది. "అది నేను హెల్ప్ చేస్తుంటే మధ్యలో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేశావు" అని సూర్య చెప్పగానే, "యూ బాస్టర్డ్, భూమి నిప్పురా, భూమి గురించి తప్పుగా మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు, బాస్టర్డ్ బాస్టర్డ్" అంటూ గగన్ సూర్యని చితక్కొడుతూ ఉంటాడు. దాంతో సూర్య కింద పడిపోతాడు. అక్కడున్న ఒక వస్తువు తీసుకొని సూర్య తల గగన్ పగలగొట్టబోతూ ఉంటే, "సూర్య, నేను పెళ్లి చేసుకోబోతున్నాం" అని భూమి అరుస్తూ చెప్తుంది. దాంతో గగన్ కొట్టకుండా ఆగిపోయి చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు భూమి" అని గగన్ మరొకసారి అడగటంతో, "నేను సూర్య పెళ్లి చేసుకోవాలనుకోబోతున్నాము" అని భూమి చెప్తుంది. "భూమి ఏం మాట్లాడుతున్నావు" అంటూ గగన్ భూమి చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సూర్య, "నా కాబోయే భార్యని టచ్ చేస్తావురా, నీకు ఎంత ధైర్యంరా, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టటమే తప్పు" అంటూ సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటాడు. భూమి మాటలు విన్న గగన్ షాక్లో ఉండిపోయి సూర్య చేత దెబ్బలు తింటూ ఉంటాడు. "కాబోయే భార్యాభర్తల మధ్య తల దూర్చకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదురా నీకు" అంటూ సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటే, "సూర్య సూర్య ఆగు" అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. అయినా సూర్య అస్సలు వినకుండా గగన్ని కాలర్ పట్టుకొని బయటికి గెంటి పడేస్తాడు. ఇక గగన్ భూమి వైపు చూస్తూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక గగన్ భూమి మెల్లో తాళి కట్టిన విషయం మీరు ఎప్పటికీ మా గగన్ బావ కాలేరు, మా గగన్ బావ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని భూమి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి వైపు చాలా బాధపడుతూ చూస్తూ కారుని కాల్తో గట్టిగా తన్నేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే భూమి, "నేను సూర్య గారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం" అన్న భూమి మాట్లాడిన మాటల్ని వీడియో రికార్డింగ్ చేసుకొని ఉంటాడు.
తినమ్మా ఇందు ఎప్పుడు తిన్నావో ఏంటో అని శారద ఇందుకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు భయపడుతున్నావు అని పూరి అడగటంతో అమ్మైనా వింటుందేమో కానీ అత్తయ్యకి ఈ విషయం తెలియకుంటే అంతే చాలు, అత్తయ్య ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని ఇందు కంగారు పడుతూ ఉంటే అప్పుడే మీరా అపూర్వ అక్కడికి వస్తారు. చూసావా వదినా అని మీరా చూపిస్తూ ఉంటే, వసే ఇందు ఎంత పని చేసావే, నేను చచ్చి చెడి నీకు ఒక మంచి సంబంధం చూసి పంపిస్తే ఇది పిలవగానే దీంతో పాటి వస్తావా అని అపూర్వ అరుస్తూ ఉంటే, అది కాదు అత్తయ్య అని ఇందు అంటుంది. నోరు ముయ్యవే అంటూ అపూర్వ ఇందు చెంప పగలగొడుతుంది. అది కాదు అపూర్వ అని శారద మాట్లాడుతూ ఉంటే, నువ్వు నోరు ముయ్ ముందు అని అపూర్వ తేడుతూ ఉంటుంది. మీరా ఈ శారద ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? తను మొగుడికి దూరంగా ఉంటూ బాధపడుతుంది కదా, అందుకే నీ కూతురు కూడా మొగుడికి దూరంగా అయితే ఏడుస్తూ ఉంటే అప్పుడు నువ్వు నీ కూతుర్ని చూసి ఏడుస్తావు కదా, అందుకే ఇది ఇలా ప్లాన్ చేసింది అని అపూర్వ అంటుంది. అయ్యో అపూర్వ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అక్కడ జరిగిన విషయం మొత్తం శారద చెప్తుంది. లేదు ఇది అబద్ధాలు చెప్తోంది, రా ఇందు వెళ్దాం, నేను నీకు అక్కడ వదిలేస్తాను అని అపూర్వ అంటే, నేను రానత్తయ్య, నేను అక్కడ ఉండలేనని ఇందు అంటుంది. చూసావా చూసావా 2 ఏళ్ళు కాపురం చేసిన ఇంటిని 2 గంటల్లో ఈ ఇందు మర్చిపోయేలా ఈ శారద ఎలా చేసిందో, ఇదంతా కుట్ర ప్రకారమే చేస్తుంది మీరా అని అపూర్వ చెప్తుంటే, ఎందుకే నాపై ఇలా పగపట్టావు అని మీరా తిడుతూ ఉంటుంది. అపూర్వ ఇప్పుడు ఇందుని అక్కడ వదిలేశారంటే ఇందు ప్రాణాలతో ఉండదు, చచ్చిపోతుంది, అది నరకంలా భావిస్తోంది అని శారద అంటుంది. దీని నోటి నుండి ఒక్క మంచి మాట కూడదు, నా కూతురు చావు కోరుకుంటుంది, చూసావా వదినా అని మీరా తిట్ల దండకం మొదలు పెడుతుంది. అయ్యో మీరా నేను చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్న ఉద్దేశంతో చెప్తున్నాను, మీ మంచి కోరే చెప్తున్నాను అని శారద చెప్తున్నా కూడా, అంటే మా ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలో మాకు తెలియదని పెద్ద నీతులు చెప్పడానికి వచ్చావా నువ్వు? అయినా పెళ్ళైన ఆడపిల్ల కష్టమైన సుఖమైన అత్తారింట్లోనే ఉండాలి, ఇలా నువ్వు పిలవగానే ఈ ఇందు వచ్చింది చూడు, ముందు దీనికి బుద్ధి లేదు, అయినా నీకేం తెలుసులే కాపురాలు చేయటం గురించి, అందుకే నువ్వు ఇలా నేర్పిస్తూ ఉంటావు, రా ఇందు వెళ్దాం, నేను నిన్ను వదిలిపెడతాను అని అపూర్వ చెప్తూ ఉంటే, రా వదిన వెళ్దాం, వాళ్ళు మనసు మార్చుకోకముందే మనం ఇందుని వదిలేద్దాము, మీ కూతురు మాకు అవసరం లేదని ముందే చెప్పారు వదిన. ఏ శారద నీకు ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? మా వదినలాగా కాపురాలు నిలబెట్టు, అంతేకాని కాపురాలు కూల్చకు అని మీరా చెప్తుంది. ఏ శారద నువ్వు కూడా మాతో పాటి రా అని అపూర్వ శారద చేయి పట్టి లాగుతూ ఉంటుంది. మా అమ్మ ఎందుకు, మా అమ్మ వల్లే ఇలా జరిగిందని ఇప్పుడు నువ్వే కదా చెప్పావు, మా అమ్మ రాదు అని పూరి అడ్డుపడుతూ ఉంటుంది. దీనివల్లే కదా ఇప్పుడు ఇందు ఇక్కడికి వచ్చి కూర్చుంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో పాటు వస్తే నీకే మంచిది, లేకపోతే నీకే నష్టం అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. దాంతో పద వెళ్దాం అని శారద అంటుంది. అమ్మా అమ్మ ఆగు అని పూరి ఎంత చెప్తున్నా కూడా శారద అస్సలు వినకుండా అపూర్వతో వెళ్తూ ఉంటుంది. తర్వాత సూర్య శరచంద్ర అపూర్వ వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. అప్పుడే భూమి అక్కడికి రావటంతో, అమ్మ భూమి నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవటానికి నీకు ఇష్టమే కదా, మీ ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెడతాను, నీకు ఇష్టమే కదమ్మా భూమి, చెప్పమ్మా చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకోవైపు గగన్ భూమి సూర్యని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్న మాటలు గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటాడు.